ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాల్లో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పిరెడ్డి గారు, అలాగే రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ మనోహర్ రెడ్డి గారు, అలాగే నారాయణమూర్తి గారు, పార్టీ శ్రేణులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఆయన్ని మనం ఎల్ల వేళల్లో కూడా గుండెల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు మాట్లాడేటటువంటి వారందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడాలి అని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనకు జరుగుతున్నటువంటి అవమానాలని అవన్నీ కూడా పరిగణలో తీసుకుని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అని చెప్పని ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, అనేక రకాలైనటువంటి ఆలోచన, ఆయన ఎప్పుడు కూడా తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఉండాలి అని చెప్పని ఆలోచన చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఆయన పేరు వినపడకుండా ఆయన చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోయే విధంగా ఆయన రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అపాయింటెడ్ డేని, ఆ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ఏర్పడిన రోజుగా తీసుకురావడం జరిగింది. కానీ మళ్ళీ గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆత్మార్పణ చేసుకున్న రోజు, చనిపోయినటువంటి రోజునే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజుగా ఆంధ్రప్రదేశ్లో అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన పేరు మీద జిల్లాను కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొట్టి శ్రీరాములు గారి లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆశయాలు, ఆయన అనుకున్నటువంటి కార్యక్రమాలని ఎల్లవేళలో కూడా అమలుపరుస్తూ తూచా తప్పకుండా తెలుగు వారు ఎక్కడున్నా కూడా వారి శ్రేయస్సును కోరుకునేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారికి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.